హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ మంత్రి నారా లోకేష్ వెల్లడి. జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభలో సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డిటిపి ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని, కేంద్రంతోనూ సంప్రదిస్తామని మంత్రి తెలిపారు. వేతనాలు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని అన్నారు. గతంలో 3 నెలలకోసారి జీతాలు ఇవ్వగా ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్టు చెప్పారు. సమగ్ర శిక్ష అనేది కేంద్ర ప్రాయోజిత పథకమని, ఇందులో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వెల్లడించారు. అందువల్ల ఏ నిర్ణయమైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. త్వరలో డిఎస్సి మంత్రి నారా లోకేష్ వెల్లడి. జాబ్ క్యాలెండర్ కింద త్వరలోనే డిఎస్సి ప్రకటించనున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో విద్యా ఉపాధి అవకాశాలు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. సమగ్ర శిక్ష అభియాన్ పై గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే జీతాలు ఎక్కువగా ఉన్నాయని, గతంలో 3 నెలలకోసారి జీతాలు ఇచ్చేవారని ఇప్పుడు 1వ తేదీనే ఇస్తున్నామని, జీతాల పెంపు అంశాన్ని వచ్చే సమావేశంలో కేంద్రంతో చర్చిస్తామని వివరించారు. కర్నూలు ప్రాంతంలో అవసరమైన మేరకు సీజనల్ వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. యువగలం సందర్భంగా ఆదోని, ఆలూరు మంత్రాలయం ఎంత వెనుకబడి ఉన్నాయో ప్రత్యక్షంగా చూశాం. కర్నూలు ప్రాంతానికి వచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. డిఎస్సి లోను కర్నూలు జిల్లాకు ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశాం. అయినా ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి తక్కువగా ఉంది. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం అని హామీ ఇచ్చారు. కర్నూలులో క్లస్టర్ విశ్వవిద్యాలయానికి 139 కోట్లు మంజూరయ్యాయని, అందులో రూసా కింద 55 కోట్లు ఖర్చయ్యాయని మంత్రి నారా లోకేష్ వివరించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. క్లస్టర్ విశ్వవిద్యాలయ ఏర్పాటులో భాగంగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి 74.5 కోట్లు అవసరమని, వచ్చే విద్యా సంవత్సరంలో వాటిని మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి రాబోయే ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అంటూ మరి ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు క్లారిటీ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ లో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా ప్రకటించబోతున్నట్టు ఇక్కడ మంత్రి తెలియజేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక జాబ్ క్యాలెండర్ అనేది కూడా ఉగాదికి రాబోతోంది. మరి జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉగాది పండక్కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో దాదాపు 3600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. మరి నిబంధనలన్నీ కూడా గత సిలబస్ మరి గత నియమ నిబంధనల ఆధారంగానే ఈసారి పరీక్ష అనేది జరగబోతోంది. దీని మీద పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మరి ప్రభుత్వం అయితే అంటే అధికారులు అయితే ఈ రాబోయే డిఎస్సికే మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలి అని మొదట్లో భావించినప్పటికీ సమయం తక్కువ ఉన్న కారణంగా మరి ప్రభుత్వం అయితే రాబోయే డిఎస్సికి కూడా గతంలో ఏ విధంగా అంటే మెగా డిఎస్సి 2025 ఏ విధంగా జరిగిందో అదే విధంగా నిర్వహించాలని మరి భావిస్తోంది. అదే విధంగానే డిఎస్సి 2026 నోటిఫికేషన్ రాబోతోంది. కాబట్టి ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతోంది. మరి అభ్యర్థులు ఈ షెడ్యూల్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ షెడ్యూల్ కు అనుగుణంగా వారి యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించి రాబోయే డిఎస్సిలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది.
ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ డివైఈఓలకు సంబంధించిన పరీక్ష యొక్క ఫలితాలు కూడా విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఏపీపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. మరి ఈ ఫలితాల మీద ప్రస్తుతం మరి స్టే అనేది హైకోర్టు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. డివైఈఓ ఎంపిక ప్రక్రియకు బ్రేక్. మహిళా రిజర్వేషన్ అంశంపై స్టేటస్ కో విధించిన హైకోర్టు. ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం 2 వారాల పాటు స్టేటస్ కో విధించింది. దీంతో ఫలితాలు ప్రకటించిన తుది ఎంపికపై ముందుకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 38 పోస్టులకు 38 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తూ ఏపీపీఎస్సీ ఇటీవల ఫలితాలను వెలువరించింది. వారికి ఈ నెల 24న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్లు పరిశీలించి ఉద్యోగాలకు ఎంపిక చేయాల్సి ఉంది. కాగా 38 పోస్టుల్లో 16 మంది మహిళలను ఎంపిక చేశారని, ఇది మహిళా కోటాను దాటిపోయిందని కొందరు కోర్టుకు వెళ్లారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తాత్కాలికంగా స్టేటస్ కో విధించింది. ఇదే కాకోకుండా రోస్టర్ కూడా పాటించలేదు అంటూ చాలా మంది అభ్యర్థులు డివైఈఓకు సంబంధించి పేర్కొంటూ ఉన్నారు. మొత్తానికి డివైఈఓ ఫలితాలు చాలా కాలం తర్వాత విడుదల చేసినప్పటికీ మరి దీని మీద కోర్టుకు వెళ్లడంతో స్టేటస్ కో అంటే స్టే అనేది విధించడం జరిగింది. మరి హైకోర్టు ఏ విధంగా దీని మీద మరి తీర్పిస్తుందో దాని ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతానికి డివైఈఓ ఎంపిక ప్రక్రియకైతే బ్రేక్ పడినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. మోడల్ స్కూళ్లు ఉన్న మండలాల్లోనే ప్రవేశ పరీక్ష జరుగుతుందని అన్నారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ బీసీ విద్యార్థులు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 2012 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలని అన్నారు. సంబంధిత జిల్లాల్లో వరుసగా 2024-25, 25-26 విద్యా సంవత్సరాల్లో చదివి 2025-26లో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ పొంది ఉండాలని స్పష్టం చేశారు. కాబట్టి ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఎవరైనా మోడల్ స్కూల్లో 6వ తరగతి చేరాలి అని అనుకుంటున్నట్టయితే వెంటనే మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన జరగబోతోంది. మరి పిల్లవాడు సాధించినటువంటి మెరిట్ ఆధారంగా మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.